నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? 100% వస్తుంది. పక్కా. ఎందుకంటే ఇప్పుడున్న 2.5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోడు, మళ్ళీ ఎవరో వస్తారన్నట్టు కూడా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి అవే పాట పాడుతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ అందరు కలిసి ఉండరు, పెద్ద సముద్రం, ఇది కొట్లాడుకుంటారు, ఈయన దిగిపోయి ఆయన వస్తాడు, ఆయన దిగిపోయి ఈయన వస్తాడు, ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు అంటున్నాయి. సక్సెస్ఫుల్ గా 2.5 సంవత్సరాలు పాలించాడు ఆయన. ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ఆయన తప్పకుండా పాలిస్తాడని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు అట్లాంటి కోటరీ ఉంది, అట్లాంటి మినిస్ట్రీస్ సపోర్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు. ఆయన తీసుకున్న టీం కూడా ఈ మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, మంచిగా సపోర్ట్ చేసి ముందుకెళ్తున్నారు. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి ఇలాంటి అందరూ సపోర్ట్ చేసి సీఎం కి ఎంత బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. మీరు ఇంకొక 6 నెలల సంవత్సరం తర్వాత ఫీల్డ్కి పోండి, పల్లెటూళ్ళకి పోండి, ఎంత డెవలప్ అవుతుందో, ఏ విధంగా ఉంటుందో అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్తే మాత్రం గవర్నమెంట్ కి అగెనిస్ట్ గానే ఉంది. 100% నేను చెప్పగలుగుతా. ఫీల్డ్ గా నేను తిరుగుతున్నా అంటే కొంచెం ఉండొచ్చు. ఎందుకు అంటే 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడండి? ఈ వెనక ఆయన 8 లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు, ప్లస్ ఇవన్నీ సెట్ చేసుకొని మినిస్ట్రీస్ ని, టీమ్ ని సెట్ చేసుకొని ముందుకు పోవడానికే ఓ సంవత్సరంన్నర గడిచిపోయింది ఈ లెక్కల పత్రాలు చూసుకోవడానికే. ఇప్పుడు ఆయన సంవత్సరంలోనే ఎన్ని పథకాలు చేసిండో మన ముందున్నాయి. కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు, అయినా రైతు బంధు చేస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు, మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి, అన్ని చేసుకుంటా పోతున్నాడు. ఒకేసారి స్వర్గాన్ని దించలేడు ఆయన. ఆయన దగ్గర ఏం ఫైనాన్షియల్ ఇది లేదు. మనందరం డబ్బులు కడితేనే, ట్యాక్సులు కడితేనే గవర్నమెంట్ డెవలప్ అయితే ముందుకెళ్తారు.